ఇప్పుడు మనం పాన్ కార్డు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పాన్ కార్డ్ ఎక్కడికి వెళ్ళినా పాన్ కార్డ్ అడుగుతూ ఉన్నారు. సో ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయాలన్నా, ఒకవేళ వెహికల్ కొనాలన్నా సో అన్నిటి దగ్గర పాన్ కార్డ్ అడుగుతూ ఉన్నారు. సో మెయిన్‌గా దీనికి సంబంధించిన ఎలాంటి మార్పులు ఉన్నాయి సార్ ఇప్పుడు? ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎప్పటినుంచో ఉన్నది. మనం చేసినటువంటి కొన్ని రకాల ఖర్చులు కానివ్వండి, లేదంటే మనం కొన్ని ప్రాపర్టీస్‌ని కొనుగోలు చేసినప్పుడు కానివ్వండి, పాన్ వాడటం, పాన్ అక్కడ మెన్షన్ చేయడం అనేది తప్పనిసరి. పాన్ కార్డ్ పాన్ నెంబర్స్ మెన్షన్ చేయడం తప్పనిసరి. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన నిబంధన ఏంటి? 1 ఏప్రిల్ 2026 నుంచి వచ్చిన నిబంధన ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాన్ కార్డ్ అప్లై చేసుకుంటే, ఆధార్ కార్డ్ బేస్ మీద మనం పాన్ కార్డ్ అప్లై చేసుకునేవాళ్ళం. ఆధార్ కార్డ్ ఉంటే మనకి ఆన్లైన్‌లో రియల్ టైమ్ పాన్ కార్డ్స్ కూడా వచ్చాయి. చాలా సింపుల్‌గా పాన్ కార్డ్ అనేది వచ్చేది. ఇప్పుడు ఆధార్ కార్డ్‌తో పాటుగా మీకు డేట్ ఆఫ్ బర్త్‌ని కన్ఫర్మ్ చేస్తూ, మీ డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్‌ని అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, లేదంటే పాస్‌పోర్ట్ కానీ, ఇట్లా లేదంటే ఓటర్ ఐడీ కానీ, ఇట్లా వేరొక అడిషనల్ డాక్యుమెంట్ పెడితే కానీ మీకు ఈరోజు పాన్ కార్డ్ రానటువంటి పరిస్థితి. అంటే పాన్ కార్డుకి సంబంధించిన రూల్స్‌ని కొంచెం క్లిష్టతరం చేయడం జరిగింది. పాయింట్ నెంబర్ 1. అలాగే పాతప్పుడు చట్టంలో కూడా ఉన్నది ఏంటంటే అండి, ఇప్పుడు కూడా ఉన్నదేంటంటే, కొన్ని చోట్ల మీరు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్తి కొనుగోలు చేస్తున్నారు, స్థిరాస్తి కొనుగోలు చేస్తున్నారు, పాన్ కార్డు మెన్షన్ చేయాలి. హోటల్ బిల్స్ కడుతున్నారు సర్టెన్ లిమిట్స్ దాటి, క్రెడిట్ కార్డు అప్లై చేస్తున్నారు. ఇట్లా కొన్ని లావాదేవీలకు సంబంధించి, లేదా నగదు జమ చేస్తున్నారు బ్యాంక్లో, లేదా నగదు బ్యాంక్ నుంచి విత్డ్రా చేస్తున్నారు. ఇట్లాంటి కొన్ని సందర్భాల్లో పాన్ కార్డుని కోట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత గతంలోనూ ఉంది, ఇప్పుడు ఉంది. అది ఇప్పుడు ఫైనల్‌గా చెప్పండి సార్. అంటే జనరల్‌గా ఐటీ రిటర్న్ చేయడానికి సో చాలామంది కూడా అంటే సుముఖత ఎక్కువగా చూపుతూ ఉండరు. సో మనకెందుకులే ఇది అర్థం కాని సబ్జెక్ట్ అని ఎవరికొకరికి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ అలాంటి టైంలో? సార్, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 99 నుంచి ఇప్పటి వరకు చూస్తున్నానండి. ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు ఈ సుదీర్ఘ ప్రయాణంలో భారతదేశంలో అన్ని చట్టాలు కూడా చాలా క్లిష్టమైనటువంటి చట్టాలను కూడా ఒక సరళీకృతమైనటువంటి సామాన్యులకు అర్థమయ్యే విషయంలో తీసుకురావడానికి గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి ప్రయత్నం చేస్తూ వస్తున్నాయి. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లీగల్ సిస్టంలో కానివ్వండి, మన పర్సనల్ లైఫ్లో వీటికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు గవర్నమెంట్తో డీల్ చేసే వాటన్నిటికి సంబంధించి ఒక రకమైనటువంటి ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చే ఆలోచనలో గవర్నమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మనం అనుకున్నట్టుగా ఒకప్పుడు రిటర్న్ వేయాలంటే ఆడిటరో, ఒక చార్టెడ్ అకౌంటెంటో, లేదంటే ఒక ట్యాక్స్ కన్సల్టెంటో రిటర్న్ వేసే పరిస్థితి. ఇప్పుడు మీరే ఆన్లైన్ 1 క్లిక్తో మీరు 26AS అని ఉండేది ఇంతకుముందు, మీకు గుర్తుంటే కనుక ఫామ్ 16 అనేది ఉండేది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫామ్ 16 లేదండి, ఫామ్ 130. ఫామ్ 16 అనేది ఎప్పుడు ఇస్తారు? మీరు ఎంప్లాయీగా ఉన్నప్పుడు మీ ఎంప్లాయర్ మీకు టీడీఎస్ డిడక్ట్ చేసినప్పుడు మీకు ఫామ్ 16 ఇస్తే, ఆ ఫామ్ 16 తీసుకెళ్ళి మీ ఆడిటర్ గారికి ఇస్తే ఆడిటర్ గారు రిటర్న్ ఫైల్ చేస్తారు. ఫామ్ 16 అనేది చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఫాము. బట్ ఇప్పటి నుంచి ఆ ఫామ్ నెంబర్ మారిపోయింది. ఫామ్ 16 బదులుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ ఏంటంటే 130. ఫామ్ 16 బదులు 130. అలాగే 26AS కూడా మీకు బాగా అవగాహన ఉన్న ఫాము. ఎందుకంటే 26ASలో డౌన్లోడ్ చేస్తే ఏంటంటే మనం ఏం వ్యవహారాలు చేసామనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్టే మనకు చెప్తుంది. సో ఇందాక మనం అనుకున్నట్టుగా మనం చేస్తుంది ఎవరికి తెలియదు, గవర్నమెంట్కి తెలియదు అనుకోకుండా పాను, ఆధారు బేస్ మీద యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ సర్వైవలెన్స్లో ఉన్నాయి, డిజిటల్ సర్వైవలెన్స్లో ఉన్నాయి. సో ట్రాన్స్పరెన్సీ అనేది మరింత పెరిగింది. అంతేకాకుండా ఒకప్పుడు రైతాంగానికి సాధారణంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పాన్ కార్డుతో పెద్ద పని లేదండి. బట్ కాకపోతే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ప్రతి కుటుంబం నుంచి చిన్న సన్నకారు ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఏదో ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ మనం బయటకు వచ్చి బతకడం జరుగుతుంది. సో వన్స్ మనం బయటకు వచ్చిన తర్వాత మీకు ఏదైతే మీ గుర్తింపు కార్డు ఉందో, మీరు ఓటు వేయాలంటే ఓటర్ కార్డు, లేదంటే మీకు ఇండియన్ సిటిజన్షిప్, మీరు బయటికి వెళ్ళాలంటే పాస్పోర్టు, ఆధార్ కార్డు, ఇవన్నీ ఎట్లా ఉన్నాయి. అలాగే మీ ఆర్థిక స్థితిగతుల్ని, మీ క్రెడిట్ పరపతిని చూపించుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అవసరం. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే మీకు ఒక నెంబర్ కావాలి, అదే పాన్ నెంబర్ అనమాట. సో ఈ పాన్ నెంబర్ తీసుకుని మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయవలసిన ఆవశ్యకత ప్రతి బిజినెస్ మ్యాన్కి ఉంది, ప్రతి ఎంప్లాయీకి ఉంది, ప్రతి సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్కి ఉంది. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది, మీరు ఒక వెహికల్ కొనుక్కోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అడుగుతారు. మీరు ఫారిన్ వెళ్ళాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. మన చాలామంది ఈవెన్ రైతుల బిడ్డలు కూడా ఇవాళ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వెళ్ళి చదువుకుంటున్నారు. వాళ్ళకి వీసా సర్టిఫికేషన్ కావాలి. ఇలాంటప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కావాలి. మీరు వ్యాపారంలో లోన్ కావాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కావాలి. క్రెడిట్ కార్డు కావాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కావాలి. ఇన్కమ్ ట్యాక్స్లో రిఫండ్ కావాలి, ఇన్కమ్ ట్యాక్స్ కావాలి. అట్లా కాకుండా కొన్ని సంస్థలు గవర్నమెంట్ వారి టెండర్స్లో పార్టిసిపేట్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కావాలంటే మన దైనందిన జీవితంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది
భారతదేశం ఆదాయ పన్ను చట్టానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ రూపంలో ప్రభుత్వానికి మనం ఫైల్ చేస్తూ ఒక రిటర్న్ సబ్మిట్ చేస్తూ, రిటర్న్ అంటే స్టేట్మెంట్ అండి, మనకి ఎంత ఆదాయం వచ్చింది, దాంట్లో మనం ఎంత ట్యాక్స్ కట్టాం, ఎంత డబ్బులు కడుతున్నాం, మనకు ట్యాక్స్ ఒక స్టేట్మెంట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తూ ట్యాక్స్ కట్టడం అనేది ఆవశ్యకత ఏర్పడింది. దాంతోపాటు ట్రాన్స్పరెన్సీ కూడా పెరిగింది.